నమస్తే. నేను డాక్టర్ కవిత. గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. కొన్నిసార్లు స్కాన్ చేసినప్పుడు సిస్ట్‌లు ఉన్నాయని చెప్తూ ఉంటాం కదా! సో, ప్రతిసారి ఓవరీలోని సిస్ట్‌లని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సార్లు ఓవరీ పక్కన కూడా సిస్ట్‌లు ఉంటాయి. వాటిని పారా ఓవేరియన్ సిస్ట్ అంటారు. పారా ఓవేరియన్ సిస్ట్ అనేది ఎలా ఉంటుందో స్కాన్‌లో చూద్దాం. సో, ఈ పేషెంట్ స్కాన్ చేసినప్పుడు ఇది ఓవరీ అనమాట. ఓవరీ పక్కన ఈ చిన్న షాడోలా కనిపిస్తుంది కదా! బ్లాక్ షాడో, ఇది సిస్ట్. సో, ఆ సిస్ట్‌ని మనం ఫుల్ వ్యూలో చూస్తే ఇలా కంప్లీట్‌గా పెద్ద కాయలాగా కనిపిస్తుంది. సో, ఇలా ఓవరీ పక్కన సిస్ట్ ఉన్నప్పుడు దాన్ని మనం పారా ఓవేరియన్ సిస్ట్ అంటాం. సీ, ఇది ఓవరీ అండ్ దాని పక్కనే సిస్ట్ అనమాట. సో, దిస్ ఈస్ పారా ఓవేరియన్ సిస్ట్. సో, ఇలా ఓవరీకి, ఫెలోపియన్‌కి, ట్యూబ్‌కి మధ్యలో ఉండే స్పేస్‌లో ఏర్పడే సిస్ట్‌లని మనం పారా ఓవేరియన్ సిస్ట్ అంటాం అనమాట. యూజువల్‌గా ఇది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 20-40 ఇయర్స్ మధ్య నుండి ఆడవాళ్ళలో కనిపిస్తూ ఉంటది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఇవి ఉన్నప్పుడు పేషెంట్‌కి ఎలాంటి సింప్టమ్స్ ఉండవనమాట. మనం వేరే కంప్లెయింట్స్ కోసం స్కాన్ చేసినప్పుడు జనరల్‌గా కనిపిస్తూ ఉంటాయి. సో, అందువల్ల పారా ఓవేరియన్ సిస్ట్స్ ఉన్నాయని చెప్పినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందువలనంటే పారా ఓవేరియన్ సిస్ట్స్ అనేవి వాటిలో క్యాన్సర్ కింద మారే రిస్క్ అనేది చాలా రేర్‌గా ఉంటుంది. అండ్ మోరోవర్ పారా ఓవేరియన్ సిస్ట్‌లు ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం లాంటి ఇబ్బందులనేవి కూడా ఉండవు. సైజ్ పెద్దగా ఉన్నా అంటే 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉన్నా, లేదా కొన్ని సార్లు సైజ్ చిన్నగా ఉన్నా కూడా వాటి తాలూకా ప్రెషర్ సింప్టమ్స్ ఉంటాయి. అంటే పొత్తి కడుపులో నొప్పి రావడం కానీ, లేకపోతే మోషన్ పేగ్ మీద ప్రెషర్ ఇవ్వడం వల్ల కాన్‌స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. బ్లాడర్ మీద ప్రెషర్ వల్ల మాటిమాటికి పేషెంట్‌కి యూరిన్ రావడం లాంటి కంప్లెయింట్స్ ఉండొచ్చు. అండ్ వెరీ రేర్‌లీ ఈ సిస్ట్ సైజ్ అనేవి బాగా పెద్దగా అయిపోతే సిస్ట్ అనేది మెలిక పడటం కానీ, లేదా దానంతట అదే పగిలిపోతే కడుపు లోపల బ్లీడింగ్ అవ్వటం కానీ, సో, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా పేషెంట్‌కి సివియర్ పెయిన్ ఉంటుంది. సో, ఇలాంటి సందర్భాల్లో తప్పించి నార్మల్‌గా పారా ఓవేరియన్ సిస్ట్స్ ఉన్నాయనంటే వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. సో, మీరు అట్‌లీస్ట్ సంవత్సరానికి ఒకసారి స్కాన్ చేయించుకొని ఈ సిస్ట్ సైజ్ అనేది పెరుగుతుందా లేదా అనేది ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది. అందువల్ల మీకు స్కాన్‌లో గనక పారా ఓవేరియన్ సిస్ట్ ఉందని తెలిసినప్పుడు కంగారు పడకుండా మీరు రెగ్యులర్ ఫాలో అప్స్ చేసుకుంటే సరిపోతుంది. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యూర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.